హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. మనము హీరో అనే బుక్ చదువుకుంటున్నాం కదా. నిన్న ఏం చెప్పారు? కృతజ్ఞత గురించి చెప్పారు. మన జీవితంలో అన్నింటికంటే మొదటి ప్రాధాన్యం కృతజ్ఞతకి ఇవ్వాలి. మనకి ఏది ఉన్నా సరే దాని మీద కృతజ్ఞత చూపించాలి. మనకి లేని వాటి మీద కూడా కృతజ్ఞత ఎప్పుడైతే చూపిస్తామో యూనివర్స్ మనకి అది మన జీవితంలోకి తీసుకొస్తుంది అని. అలా మీ ఇంట్యూషన్ని గుర్తించండి. మీ ఇంట్యూషన్ మీకు పదే పదే ఆ యూనివర్స్ సంకేతాలు మీ ఇంట్యూషన్ ద్వారా అందిస్తూ ఉంటుంది. దాన్ని గమనించండి అని. మనం ఎదుటి వాళ్ళతో ఎలా ఉంటాము, మన పట్ల కూడా ఎదుటి వాళ్ళు అలాగే ఉంటారు. అంటే మనం ఎలా ప్రవర్తిస్తాము అవే మన జీవితంలో కూడా వస్తాయి. అందుకని ఎవరిని నిందించకండి, ఎవరి మీద పుకార్లు పుట్టించకండి. పుకార్లు పుట్టించారంటే అది మీ ప్రతిభని మందగింప చేస్తుంది. అణుకువతో చక్కటి ప్రవర్తనతో ఉండండి. అందరిలోనూ ప్రాముఖ్యత సంపాదించడం కంటే, అందరిలోనూ ప్రముఖులుగా మారడం కంటే కూడా అణకువగా ఉండడం చాలా ముఖ్యము అని. నిబద్ధత అనేది ఉంటే దేన్నైనా సాధించగలుగుతాము. మనం ఏదైనా ఒకటి సాధించాలనుకుంటే నిబద్ధత ఉండాలి అని నిన్న చెప్పుకున్నాం కదా. ఈ రోజు ఇంకా ఏం చెప్తున్నారంటే నిబద్ధత విశ్వము. రొండా బైన్ గారు ఆవిడ వాళ్ళ అమ్మాయి గురించి చెప్తున్నారు. నా కుమార్తె బాయ్ ఫ్రెండ్కి మంచి నిలకడైన ఉద్యోగం ఉంది. ఆ ఉద్యోగంలో 15 ఏళ్లు కష్టపడి పనిచేసినట్లయితే ఆ సంస్థలో తను క్రమంగా పైకి వెళ్లే అవకాశాలు ఉన్నాయి అని అతనికి తెలుసు. కానీ ఆ ఉద్యోగంలో అతనికి ఎంత మాత్రమూ ఆనందం లభించలేదు. చాలా కష్టపడి పనిచేశాడు. ఈ ప్రపంచంలో ఉందే తనకు అన్నింటికంటే ఇష్టమైన పనిని చేసేందుకే తప్ప ఇంకెందుకు కాదు. అతనికి సర్ఫింగ్ అంటే ప్రేమ. ఆ యువకుడు చాలా పెద్ద నిర్ణయం తీసుకున్నాడు. తనకి ఆనందాన్నిచ్చే పనినే చెయ్యాలి అని చివరికి నిశ్చయించుకున్నాడు. ఆ కంపెనీ ప్రపంచాన్ని వదిలేందుకు కొన్ని నెలల పాటు శ్రమించి అవసరమైన పథకాలు వేసుకున్నాడు. సర్ఫింగ్ చేసే పలకలను నిర్మించే పనిని తన చిరకాల కలని ప్రారంభించాలి అని తీర్మానించాడు. తను ఆ తీర్మానం చేసిన రోజే తన మాట నిలుపుకుని ఉద్యోగం వదిలేశాడు. తన దగ్గర కల తప్ప ఇంకేమీ లేదు. ఆ కల పట్ల నిబద్ధత ఉంది. మరి విశ్వం అతనికి వరుసగా అందించిన అవకాశాలేంటో చూద్దాము. స్థానికంగా సర్ఫింగ్ బోర్డుల్ని తయారు చేయడంలో నిష్ణాతుడు అని పేరు తెచ్చుకున్న ఒక వ్యక్తి అతన్ని తన దగ్గరకు వచ్చి తను చేసే పనిని చూడనిచ్చాడు. మరొక వ్యక్తి ఉచితంగా వాటిని తయారు చేయడం నేర్పించాడు. ఇంకా డబ్బు ఆదా చేసేందుకు ఎలాంటి పరికరాలు ఉపయోగించి పలకలను తయారు చేయొచ్చో చెప్పాడు. చేసి చూపించాడు. అతను ప్రారంభించే వ్యాపారానికి ఒక గ్రాఫిక్ చిత్రకారుడు ఉచితంగా ఒక లోగో తయారు చేసి ఇచ్చాడు. ఒక సర్ఫ్ సప్లై స్టోరు టోకు ధరకి అతనికి కావలసిన వస్తువులను అందజేసింది. పరికరాలు, దీపాలు, షెల్ఫ్లు అతని తండ్రి అతనికి ఇచ్చాడు. వాటితో అతను బోర్డులు నిర్మించే స్టూడియో తయారు చేసుకున్నాడు. ఈ స్టూడియో కాలిఫోర్నియా సముద్ర తీరాన అద్భుతమైన పరిసరాలలో చూసే వాళ్ళకి ఆహ్లాదంలో ముంచితే దృశ్యాల మధ్యలో వెలిసింది. అతను ఎక్కడికి వెళ్ళినా జనం తమకి సర్ఫింగ్ బోర్డులు తయారు చేసి ఇమ్మని అడుగుతున్నారు. ఇదంతా కేవలం 2 వారాల్లో జరిగింది. మీ కలకు మీరు కట్టుబడి ఉన్నప్పుడు విశ్వం అటువంటి శక్తిని ప్రదర్శించి మీకు సహాయపడేందుకు అవకాశాలను పిలిపిస్తుంది. మీరు మీ ఆనందాన్ని అనుసరిస్తూ పోతే అది ఇటువంటి అదనపు సదుపాయాలని మీ మీద వర్షింపచేస్తుంది. ఏం చెప్తున్నారు చూసారా? మనం ఎప్పుడైతే ఒక కళ ఉంటుంది, మనం అదేంటి కళ అంటే ఏంటి? మన పర్పస్, మన జీవితంలో మన లక్ష్యం అది. అది సాధించడానికి భూమి మీదకి వచ్చాము. దాన్ని అనుసరిస్తూ వెళ్తుంటే ఆనందం కనిపిస్తుంది మనకి. అలా కాకుండా మనం చేసే పనిలో ఆనందం కనిపించట్లేదు అనుకోండి, అసలు ఏంటి నేను ఎందుకు ఆనందంగా ఉండలేకపోతున్నాను ఒకసారి గమనించుకుంటే మన జీవిత లక్ష్యం అది కాదు కాబట్టే మనకు ఆనందం లేదు. ఎప్పుడైతే మన జీవిత లక్ష్యం చూడండి, కష్టమైనా సరే ఆ ఉద్యోగాన్ని కూడా వదిలేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినా సరే అతనికి ఎలాంటి అవకాశాలు వచ్చినాయి, అతని కళ అది కాబట్టి దాని మీద ఎప్పుడైతే ఫోకస్ చేశాడో యూనివర్స్ ఎన్ని అవకాశాలు ఇచ్చినాయో చెప్పారు కదా. ఆ యూనివర్స్ కూడా మనకు సహాయం అందిస్తుందంటండి. మన మన కళ ఏదైతే ఉందో ఆ కళను నెరవేర్చుకోవడానికి, మన జీవిత లక్ష్యం దిశగా ముందుకు తీసుకెళ్ళడానికి మనకి అన్ని అవకాశాలు ఆ యూనివర్సే అందజేస్తుంది. మేస్టిన్ కిప్. మీ జీవితంలో ఏదైనా ఒక కళ ఉంటే దాన్ని సాధించేందుకు ప్రత్యామ్నాయ పథకం ఏదీ వేసుకోకండి. ఒకవేళ అలాంటి పథకం కానీ మీరు వేసుకున్నారంటే అదే మీకు చివరికి లభిస్తుంది అంటాడు విల్ స్మిత్. మొత్తం ధ్యాసని ఒకే ఒక పథకం మీద పెట్టండి. మీ ప్రేమ, మీ నమ్మకము, మీ పూర్తి శక్తి, మీ దృఢ సంకల్పము అన్నీ దాని మీదే ఉండాలి. అంటే మన కళ ఏదైతే ఉందో దాని మీదే పూర్తిగా మనం దృష్టి కేంద్రీకరించాలి. లేయర్డ్ హామిల్టన్. ఒక పథకం పనిచేయకపోతే ఉపయోగించుకునేందుకు మీ దగ్గర మరొక ప్రత్యామ్నాయ పథకం ఉంది. అంటే ప్లాన్ బి. ఎలాగోలాగా మీరు మీ పనిని పూర్తి చేయగలరు అని అనుకుంటారు. మీరు వాడాలని అనుకున్నది ప్లాన్ బి కాదు, కానీ ప్లాన్ బి అంటూ ఒక దానిని ఉంచుకుని దానిపై మీరు దృష్టి సారించడం మొదలు పెడితే చివరికి అదే మీ పథకం అయ్యే ప్రమాదం ఉంది. అంటే ఒక్కొక్కసారి మనం అనుకుంటాం కదా, ఇది సరే ఒకటి ఇది చేద్దాము అని అనుకుని ఇది సాధించలేకపోయామనుకోండి, ఇంకొకటి ఆప్షన్ పెట్టుకుంటాం మనం, ప్లాన్ బి. ఇది సక్సెస్ అవ్వకపోతే దాంట్లో చేద్దామని. కానీ వీళ్ళు ఏం చెప్తున్నారంటే అలా పెట్టుకోకండి ప్లాన్ బి. ఎందుకంటే ప్లాన్ బి పెట్టుకున్నారనుకోండి, దీన్ని సరిగ్గా చేయకుండా దానికి వెళ్ళిపోతాం, ఆప్షన్ ఉంది కదా ఇంకెందుకు దీన్ని పట్టుకోవడం అన్నట్లు. ఏది జరిగినా మీరు క్షేమంగానే ఉంటారు అన్న రక్షణ వలయాన్ని మనసులో ఉంచుకోవచ్చు.
కానీ మీరు నిజంగా ప్రత్యామ్నాయ పథకాన్ని వేసుకున్నట్లయితే మీ సుప్త చేతన ఆ పథకాన్ని అమలు పరిచే ప్రమాదం ఉంటుంది. అందుకు మన మైండ్ ఏం చేస్తుంది, ఇందులో మనం చేయలేంలే అని ఆ ప్లాన్ బికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ మన సబ్ కాన్షియస్ మైండ్ దానికి వెళ్ళిపోయే ప్రమాదం ఉంటుంది. అందుకని మీ మొత్తం దృష్టిని మొదటి పథకం మీదే కేంద్రీకరించండి. అప్పుడు అదే మీకు అందవలసిన ఫలితంగా ప్రత్యక్షమవుతుంది. తర్వాత దృఢ సంకల్పము. లేయర్డ్ హామిల్టన్. మీ కలలని అందుకునేందుకు మీరు ఆగకుండా నిరంతరము వాటి వెంట పరుగు పెడుతూనే ఉండాలి. జిఎం రావు. ఒకసారి నేను నిబద్ధతతో పని ప్రారంభించాక దాన్ని విజయవంతంగా పూర్తి చేయాలి అన్న నిశ్చయము దానంతట అదే కలిగింది. పీట్ కారోల్. ప్రతి వ్యక్తికి నిశ్చయం అనేది ఒకే స్థాయిలో ఉండదు. అడ్డంకి ఏదైనా ఎదురవగానే సందేహాలు మనసులోకి జొరబడడం మొదలు పెడతాయి. ప్రతి వ్యక్తిలోనూ తమ నిశ్చయానికి కట్టుబడి ఉండేంత దృఢమైన మనసు ఉండదు, కానీ అలా ఉండగలగడం కూడా సాధ్యమే. ఆ గుణం అందరిలోనూ ఉంటుంది. అంటే ఏమైనా చిన్న డౌట్ వచ్చిందనుకోండి, అప్పుడు వెంటనే మనకి ఒకదాని వెనకాట ఒకటి నెగిటివ్గా మొదలైపోతాయి ఆలోచనలు. ఇది చేయగలనా లేదా అని. కానీ దృఢంగా నేను చేయగలను అని మనం ఫిక్స్ అయిపోయి ఉండాలి. ఒక స్ట్రాంగ్గా మనం ఆ ఫీలింగ్తో ఉండాలి. ఒక పసిపాపుగా ఉన్నప్పుడు మీరు పాకేందుకు ప్రయత్నిస్తూ కొన్ని వందల సార్లు పడిపోయి ఉంటారు. మొదటిసారి మీ అంతటా మీరు తినేందుకు ప్రయత్నించినప్పుడు పదార్థాలు కంట్లోనూ బుగ్గల మీద నోటిలో తప్ప అన్ని చోట్ల పడేసుకుని ఉంటారు. మాట్లాడడం నేర్చుకోవడం ఒక పెద్ద ప్రయాణంగా అనిపించి ఉంటుంది. ఎన్నో తప్పులు దొర్లి ఉంటాయి. అయినా ఒక్కసారి కూడా వాటిని అంగీకరించాలి అని మీకు అనిపించలేదు. సంకల్పం అనేది మీ స్వభావంలో ఒక భాగము. అది మీలో ఎక్కడో ఉంది, వెతికితే దొరుకుతుంది. మైకేల్ ఆక్టన్ స్మిత్. వ్యాపారం దెబ్బతినకుండా కొనసాగేందుకు అందరము నడుము కట్టుకుని కలిసికట్టుగా కష్టపడి పనిచేశాము. కానీ అలా పని చేయడం సులభం కాదు. బ్యాంకులు రుణాలు ఇవ్వవు. ఇంతకుముందు మీరు ఏమీ చేసి ఉండకపోతే ఎవ్వరూ మీకు డబ్బు సాయం చేసే సాహసం చెయ్యరు. ధైర్యం కూడగట్టుకుని మీ అంతటా మీరే ఏదైనా దారి వెతుక్కోవాలి. మీ కలని నిజం చేసుకోవాలి అనే తీవ్రమైన కోరిక మీ మనస్సులో ఉంటే దాన్ని సార్థకం చేసుకునేందుకు అవసరమైన దృఢ నిశ్చయం మీలో మెండుగా ఉంటుంది. ఒక్కో రోజు మీకు నిరాశ నిస్పృహలు కలగవచ్చు. మీ సామర్థ్యం మీద అపనమ్మకం కూడా కలగవచ్చు. ఈ పని చేయడం నా వల్ల కాదు అనే స్థితికి మీరు చేరుకోవచ్చు. కానీ మీ మనసులోని తీవ్రమైన ఆకాంక్ష మిమ్మల్ని అలాంటి మనస్థితి నుంచి ముందుకు నడిపిస్తుంది. మధ్యలో చేతులు ఎత్తేయాలి అనిపించిన ఆ తీవ్రమైన కోరిక ఒక బలమైన శక్తిలా ఆ నిరాశని అధిగమించగలదు. మీకు ఎటువంటి అడ్డంకులు కష్టాలు ఎదురైన నిబద్ధతతో దృఢ నిశ్చయంతో మీరు దాన్ని లెక్క చేయకుండా ముందుకు సాగేందుకు దోహదం చేస్తుంది. ద సీక్రెట్ ని సినిమాగా తీస్తున్నప్పుడు నాలో ఎంత తీవ్రమైన కోరిక నమ్మకం ఉండేవంటే వేరే సంకల్పాన్ని సాధించుకోవాలి అని నాకు అనిపించలేదు. నా బలమైన కోరిక ఆసరికే దృఢ నిశ్చయంతో పూర్తిగా నిండి ఉండడం నేను గమనించాను. మనం ఏదైనా ఒక పని చేయాలనుకోండి, ఎప్పుడైతే ఎలా అయినా నేను సాధించగలను అని గట్టిగా పట్టుదల ఎప్పుడైతే ఉంటుందో దాన్ని సాధించగలుగుతాము. ఎందుకంటే ఫస్ట్లో ఎవరు సపోర్ట్ చేయరు, ఎవరు మనల్ని నమ్మరు. ఒకసారి మనం ప్రూవ్ చేసుకునేంత వరకు మనకు చాలా కష్టంగానే ఉంటుంది. కానీ మనం దాని మీద పట్టుదలతో ఉంటే మనం దాన్ని చేయగలుగుతాము. తర్వాత అన్ని అవకాశాలు వాటంతట అవే మన ముందుకు వస్తూ ఉంటాయి. అనస్థేషియా సోర్. నాకు ఒక క్రెడిట్ కార్డు అవసరమైంది. బ్యాంకుకి వెళ్ళి అడిగితే నాకంటూ కానీ మా అమ్మకి కానీ గతంలో ఎలాంటి గుర్తింపు లేదని చెప్పి నాకు క్రెడిట్ కార్డు ఇవ్వము అన్నారు. బెవర్లీ హిల్స్ లో ఉన్న వెల్స్ ఫార్గో బ్యాంక్ మేనేజర్తో, నాకు మీరు సాయం చేయకపోతే రుణాన్ని ఎలా సమకూర్చుకుంటాను? ఒక $500 ఇవ్వండి చాలు. 5 మిలియన్లు ఏమీ అడగటం లేదు కదా. మీ బ్యాంకులో $1000 వేస్తాను. నాకు మీరు ఒక $500 ఇవ్వండి అన్నాను. ఆయన ఇవ్వనన్నాడు. ఇదిగో మీ బ్యాంకు ముందే నిప్పంటించుకుని కాలిపోతాను అన్నాను. అప్పుడు ఆయన నాకు $500కి క్రెడిట్ కార్డు ఇచ్చాడు. ఈనాటికి నాకు వెల్స్ ఫార్గోలో ఖాతా ఉంది. మీలో మీకు ఉన్న నమ్మకంలోంచి కూడా దృఢ నిశ్చయం తలెత్తుతుంది. అది సహజమే. కోచ్లు, వ్యక్తిగతంగా శిక్షణ ఇచ్చేవారు నిరంతరము మనం ఇంకా బాగా చేయగలమంటూ సానుకూల ధోరణి ప్రదర్శించడం వల్ల మన మీద వారి ప్రభావం కూడా సానుకూలంగా ఉంటుంది. మీరు ఈ పని ఇంకా బాగా చేయగలరు అంటూ వాళ్ళు అడుగడుగునా మనల్ని ముందుకు తోస్తూ ఉంటారు. వాళ్ళు మన సామర్థ్యాన్ని నమ్మటం వల్ల మన సామర్థ్యంలో మనకి కూడా నమ్మకం కలిగి మన కళని సాకారం చేసుకునేందుకు ప్రయత్నిస్తాము. అలాంటి నమ్మకం కలిగిందంటే దేన్నైనా సాధించగల సామర్థ్యము, సాధించాలన్న దృఢ నిశ్చయము మనలో చోటు చేసుకుంటాయి. మీకు మీరే శిక్షకుడిగా రూపొందవచ్చు. మీలో మీరు సానుకూలంగా ఆలోచిస్తూ ముందుకు పోవచ్చు. ఇది సాధ్యమే అని మిమ్మల్ని మీరు ఒప్పించుకోండి. అన్నింటికంటే ఇంపార్టెంట్ అదేనండి, మనల్ని మనం ఒప్పించుకోవాలి. పక్కన వాళ్ళు ఎవరో నువ్వు సాధించగలవు అని చెప్పే వాళ్ళని పక్కన ఉంచుకోవాలని ముందు కూడా చెప్పారు కదా. అలాగే మనల్ని మనం మోటివేట్ చేసుకుంటూ ఉండాలి, నేను చేయగలను అని. ఇంతకన్నా కూడా క్లిష్టమైన సమయంలో విజయం సాధించగలిగారని, మీలో తగినంత సామర్థ్యం ఉందని, నిబద్ధతతో చేస్తున్న ప్రయత్నం వల్ల మీ కళ సార్థకం అవటం మీ చేతుల్లోనే ఉందని,
మీరు చివరికి విజయం సాధిస్తారని నిశ్చయించుకోండి. మీరు అంటున్న ప్రతి మాట మీ సుప్త చేతనకి వినిపిస్తుంది. ఆ తర్వాత దాన్ని మీరు తప్పకుండా చేస్తారు. మనం ఏం మాట్లాడుకున్నా మన మైండ్ వింటూనే ఉంటుంది. అందుకని ఎప్పుడైతే దానికి అందిస్తామో అది మన జీవితంలో జరుగుతుంది. ఆ సుప్త చేతను నమ్మించడమే కదా మనం చేయాల్సింది. అందుకని మనకి అంటే ఇక్కడ మనం ఏదో లక్ష్యాలు ఏదో బిజినెస్ స్టార్ట్ చేయడం ఇలాంటి వాటి కాకపోయినా మనం ఇప్పుడు ధ్యానం చేసుకుంటున్నాము, ఇంకా ధ్యానాన్ని పెంచుకోవాలి, లేకపోతే మనకు ఏమైనా చిన్న చిన్న అనారోగ్యాలు ఉన్నాయనుకోండి వాటిని తగ్గించుకోవాలి, వాటి అన్నింటికీ కూడా ఇవన్నీ ఉపయోగించుకోవడమేనండి. మన సబ్ కాన్షియస్ మైండ్ మనం నమ్మించుకోవడమే మనం చేయాల్సింది. ఎంత స్ట్రాంగ్ గా నమ్మిస్తామో సబ్ కాన్షియస్ మైండ్ ని, అప్పుడు మన ఆరోగ్యం కానీ లేకపోతే మనం మెడిటేషన్ ఎక్కువ చేయడం కానీ మనం ఇంకేమనుకుంటే అవన్నీ సాధించగలుగుతాము. వాటికి కూడా ఇవన్నీ ఉపయోగపడతాయండి వీళ్ళు ఇచ్చే సలహాలన్నీ. మేస్టిన్ కిప్ కలలు అనేవి విత్తనాలు లాంటివి. వాటిని నాటేందుకు సమయం పడుతుంది. రాత్రికి రాత్రే జరిగే పని కాదది. దాన్ని పొందడానికి మనం కష్టపడాలి అన్న విషయం మర్చిపోయాము. తక్షణ ఫలితాలు సిద్ధించాలి. ఇప్పుడే దాన్ని నాకు ఇచ్చేయి, పైగా దానికోసం నేనేమీ ప్రయత్నించక్కర్లేదు, దాన్ని నాకు అందించు చాలు అనే ధోరణి మనది. కానీ కలలు అలా అందవు, వాటిని సంపాదించుకోవాలి. ఒకవేళ ఇంతవరకు మీరు వాటిని సంపాదించి ఉండకపోయినట్లయితే ప్రయత్నాన్ని కొనసాగించండి. మనం కూడా ధ్యానం అంతేనండి. బోళంతమంది రకరకాల ఎక్స్పీరియన్సెస్ చెప్తారు కదా, వాళ్ళకి ఆ ఎక్స్పీరియన్స్ వచ్చింది, వీళ్ళకి ఈ ఎక్స్పీరియన్స్ వచ్చింది, ఇంకెంతసేపు ఎవరో ఎక్స్పీరియన్స్లు కాదు కదండి. మనం కూడా ఎప్పుడైతే ఆ సాధన పెంచుకున్నామో అనుకోండి మనకు కూడా రకరకాల ఎక్స్పీరియన్స్లు వస్తాయి. ఎప్పుడు 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 కూడా నిరాశ పడకండి. చూడండి, ఒత్తి చెప్తున్నారు 3 సార్లు ఎప్పుడు ఎప్పుడు అని. లేయర్డ్ హామిల్టన్, ఇది నా వల్ల కాదు అని ఏ పనైనా చేయకుండా వదిలేయడం మరీ సులభము. అలా చేతులు ఎత్తేయడము బాధ్యతారహితము. నాకు వయసు మీద పడింది అది ఇది అనడము, ప్రయత్నం చేయకుండా తప్పించుకునేందుకు కుంటి సాకులు చెప్పడమే అవుతుంది. పీట్ కారోల్, నా పని అయిపోయిందని అనుకున్నారంటే అంతే సంగతులు. అది చాలా ఆశారహిత స్థితి. మనం పూర్తిగా నిరాశాజనకంగా తయారయ్యే స్థితికి ఎన్నడూ చేరుకోవాలని అనుకోము. ఆశ ఎప్పుడూ ఉంటుంది. నా లెక్కన మీకు ఏదో ఒక మంచి అవకాశం లభిస్తుంది అని ఎదురు చూడడమే సరైన పని. లిజ్ మరి, మీలో దృఢ నిశ్చయం తన్నుకొచ్చినప్పటికీ ఒక్కో రోజు మీకు అన్నీ వదిలేసి ప్రయత్నాన్ని విరమించాలి అని అనిపించకపోదు. నేను కూడా కొద్దిగా నిరాకరణకి గురయ్యాను. దాదాపు నిస్పృహలో కూరుకుపోయేదాకా వెళ్ళాను. ఒకరోజు నేను కొన్ని లక్షల సార్లు తిరస్కరించబడ్డాను. స్కూళ్ల పేర్లు ఒక్కొక్కటిగా కొట్టేస్తూ జాబితాలో కిందకి చేరుకోసాగాను. నన్ను చేర్చుకునే ఒక్క స్కూల్ కూడా కనిపించకుండా పోసాగింది. చివరికి ఏదో ఒకటి నిర్ణయించక తప్పదు అనే స్థితికి చేరుకున్నాను. సబ్వేలో రైలు పట్టుకుని నా జాబితాలోని తర్వాత స్కూల్కి వెళ్లేందుకు కానీ, లేక నా ప్రయత్నానికి స్వస్తి చెప్పి ఒక పిజ్జా కొనుక్కుని తినేందుకు కానీ సరిపోయేంత డబ్బు మాత్రమే జేబులో మిగిలింది. పిజ్జానా ఇంటర్వ్యూనా ఏది? నాకు ఇల్లు లేదు, ఆకలి వేస్తోంది, వాళ్ళు నన్ను తీసుకునేందుకు నిరాకరిస్తారు అనిపించింది. హఠాత్తుగా నాలో కలలు కనే ఒక పార్శ్వం ఒకవేళ నన్ను చేర్చుకునే స్కూల్ అదేనేమో అనుకుంది. పిజ్జా తినాలన్న ఆలోచనని పక్కన పెట్టి రైలు పట్టుకుని ఆ స్కూల్కి వెళ్ళాలి అని చివరికి నిర్ణయించుకున్నాను. ఆ స్కూలే నాకు సీట్ ఇచ్చింది. ఆ రోజు నేను వెళ్ళిన అదే స్కూలు. అవకాశానికి ఒకే ఒక అంగుళం దూరంలో. మీరు ఎప్పుడు ఉంటారో మీకే తెలియదు. ఇంకొకసారి ప్రయత్నం చేసి చూడాల్సిందే. ఆ ఇంకొకసారి అనేది పని చెయ్యకపోయినా సరే మళ్ళీ ఇంకొకసారి ప్రయత్నించాలి. నేను నిన్న ఒక చిన్న ఇమేజ్ చూశానండి. ఒక అతను ఏదో సాధించడానికి ఏదో తవ్వడానికి ఏమంటారు నిధిని తవ్వుతారు కదండి. అలా వెళ్తూ చాలా దూరం తవ్వుతాడండి. తవి ఇంకా రావట్లేదు అని చెప్పేసి వెనక్కి వచ్చేస్తున్నాడు. తీరా చూస్తే అది ఎంత ఒక చాలా దగ్గరలో ఉంది. అక్కడ డైమండ్స్ అన్నీ ఉన్నాయి. అక్కడ వరకు వెళ్ళాడు అతను తవ్వుకుంటూ, అదంతా కష్టపడి వెళ్ళాడు. ఆ చివరికి వచ్చేసిన తర్వాత వెనక్కి వచ్చేస్తాడండి. ఆ పిక్చర్, ఆ ఇమేజ్ ఎలా చెప్తుందంటే అంటే మన టార్గెట్ అండి మన పక్కనే ఉండొచ్చు ఒక్కొక్కసారి. అందుకని నిరాశ పడద్దు, అసలు ఎప్పుడు నిరాశ పడద్దు అని చెప్తున్నారండి. ఎప్పుడైనా సరే ఏది సాధించాలన్నా సరే మనం నిరాశ పడకుండా ఎప్పుడైతే ఉంటామోనండి దాన్ని మన పక్కనే ఉండొచ్చు ఒక్కొక్కసారి. మనం అప్పుడే వెనక్కి తిరిగి వచ్చేస్తాము. అలా వెనక్కి తిరిగి రావద్దు. ఒకసారి నిజంగా అది కాదనుకోండి ఇంకొకసారి ట్రై చేస్తే అప్పుడు రావచ్చు మనకి. మీరు ఉంటున్న ప్రపంచం ద్వంద్వాలతో కూడుకున్నది. అందుచేత ఒడిదుడుకులు తప్పకుండా ఉంటాయి. కొన్ని రోజులు ప్రత్యేకంగా కారణం అంటూ లేకపోయినా మీ మనసు కలతగా ఉంటుంది. చిన్న పని చేయడం కూడా చాలా కష్టంగా తోస్తుంది. ఒక్కొక్క అడుగు వేస్తూ బురదలో నడవాల్సింది వచ్చినంత కష్టంగా ఉంటుంది. ముందుకు పోవడం బురదలో నడవాల్సి వచ్చినంత కష్టంగా ఉంటుంది ముందుకు పోవడం. అలాంటి రోజుల్లో మీకు దృఢ నిశ్చయం ఎంత మాత్రమూ లేకుండా పోయి ఉండాలి. లేకపోతే అలా మీకు అనిపించి ఉండాలి. నమ్మశక్యం కానంత ఆనందము ఉత్సాహము కూడా ఒక్కో రోజు మీరు అనుభవిస్తారు. ఈ ప్రపంచాన్నే మీ అధీనంలో ఉంచుకున్నట్లు అనిపిస్తుంది. ఏమైనా సాధించగలను అన్నట్లుగా ఉంటారు మీరు. మనిషి మనసులో తలెత్తే బలీయమైన అత్యున్నతమైన భావాలలో ఒకటి అది. అదే అపరిమితమైన ఆనందము, బ్రహ్మానందము.
ఆ భావం మనసులో చోటు చేసుకుంటే మీరు అజేయులు అని అనిపించడమే కాదు, నిజంగానే మిమ్మల్ని జయించడం ఎవరి తరము కాదు. మీరు నిజంగా అజేయులే అవుతారు. మీ మనస్సు ఆనందంతో నిండి ఉన్నప్పుడు దృఢ నిశ్చయం కూడా సంపూర్ణంగా ఉంటుంది. ఎందుకంటే సంతోషంతో నిండిన దృష్టికి అన్ని సాధ్యాలాగే కనిపిస్తాయి. మీ ఆనందాన్ని వెతుక్కోండి, బ్రహ్మానందాన్ని అనుసరించండి. మీ కలలని సాకారం చేసుకునేందుకు అవసరమైన దృఢ నిశ్చయం మీకు తప్పక లభిస్తుంది. అందుకని దేనికి నిరాశపడద్దు, దేనికి డేలా పడద్దు. ప్రతి దానిలోనూ ఆనందాన్ని ఎప్పుడైతే చూడగలుగుతామో మనం అనుకున్న దేన్నైనా సాధించగలుగుతాము. తర్వాత అన్వేషణ, పద్మవ్యూహం. లేయర్డ్ హామిల్టన్. అసలు ప్రయాణం ఎప్పుడూ మీరు అనుకున్నట్లుగా సాగదు. గమ్యం ఏమిటి అనేది మీకు కొద్దో గొప్ప అవగాహన ఉంటుంది, కానీ మార్గమే మీకు ఎప్పటికీ తెలియనిది. చాలా మంది తమ కలలని మధ్యలోనే వదిలేస్తారు, లేకపోతే అసలు వాటిని అనుసరించడమే మొదలు పెట్టరు. ఎందుకంటే వాళ్ళు నిలబడిన చోటు నుంచి తమ కలల దాకా వెళ్లే మార్గాన్ని వాళ్ళు చూడలేరు. అసలు మార్గం పూర్తిగా మీకు ఎప్పుడూ కనిపించదు. అందుచేత మీ కళ ఎలా సాకారం అవుతుందో మీకు ఎప్పటికీ తెలియదు. విజేతలు ఎవరికి తమ కళ ఎలా నిజమయ్యేది ఇంతవరకు ఎప్పుడూ తెలియలేదు. అది నిజమవుతుందని నమ్మి అలా జరిగేదాకా వదలకుండా వాళ్ళు ప్రయత్నించారంతే. విజేతలు ఎలా అవుతారండి? వాళ్ళు నిరంతరము అది ఎక్కడో ఉందా, అది కనిపించదు. ఎక్కడ వాళ్ళు ఏం సాధిస్తారనేది వాళ్ళకు కూడా తెలియదు, కానీ వాళ్ళు ప్రయత్నిస్తూనే ఉంటారు కాబట్టి వాళ్ళు సాధించారు. మనం కూడా అలాగే ఏదైనా ధ్యానం మొదలు పెట్టాము, దాన్ని వదలకుండా పట్టుకోండి. మీరు ఏమనుకుంటున్నారో, ధ్యానంలో ఎంతసేపు కూర్చోవాలనుకుంటున్నారో అంతసేపు దాన్ని కూడా చేయగలుగుతారు. మేస్టిన్ కిప్. నా జీవితం ఎలా ఉంటుందని నేను మునుపు ఎప్పుడూ ఊహించలేదు. నాకు ఇలా అనిపిస్తుందని నాకు తెలిసింది, కానీ నిజంగా ఇలా ఉంటుందని మాత్రం అనుకోలేదు. మిమ్మల్ని మీ కలల దగ్గరికి చేర్చే దారి ఒక పద్మ వ్యూహం లాంటిది. మీరు చూడగలిగేది మీ ముందున్న కొన్ని అడుగులు మాత్రమే. మలుపు తర్వాత ఏముందో ఆ మలుపు తిరిగేదాకా మీకు కనిపించదు. ఆ తర్వాత మళ్ళీ కొన్ని అడుగులు దారి మాత్రమే కనిపిస్తుంది. కొన్నిసార్లు దారులు మూసుకుపోతాయి. అప్పుడు మీరు మళ్ళీ వచ్చిన దారి వెంటే వెనక్కి వెళ్లాల్సి వస్తుంది. కొన్నిసార్లు తమాషాగా అనుకోని అడ్డుదారులు మీకు తగులుతాయి. అవి మీ ప్రయాణ వేగాన్ని పెంచుతాయి. మీ కలల దాకా మిమ్మల్ని తీసుకెళ్లే దారి కూడా ఇలాగే తెరుచుకుంటుంది. లెయిన్ బీచ్లీ. మొత్తం దారి ఎవ్వరికీ కనిపించదు. ఒక్క అడుగు ముందుకు వేసి ఆ ప్రయాణాన్ని ప్రారంభించాలన్న మీ కోరిక ఉంటే చాలు. అందుకని మనం ఏం సాధించాలనుకున్నా సరే ముందుకు వెళ్తా ఉంటాం అనుకోండి, ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఆ దారిలో మూసుకుపోయి ఉండొచ్చు, అక్కడ మళ్ళీ వెనక్కి రావాల్సి ఉండొచ్చు. కానీ కొన్నిసార్లు అనుకోకుండా పక్కన అడ్డదారులు ఏవో కనిపిస్తూ ఉంటాయి, చాలా ఈజీగా వెళ్ళిపోయేలాగా. మనం ప్రయత్నం చేయాల్సింది ఒక్కటే, మనం ముందుకే వెళ్తూ ఉండాలి, ఎప్పుడు నిరాశ లేకుండా ఉండగలగాలి. మేస్టిన్ కిప్. మీ కలలని అనుసరిస్తూ జీవించడము అనే ప్రక్రియ సాహసానికి సంబంధించిన విషయము. తర్వాత ఏముందో చూడడం దాని లక్ష్యము. మీరు ఆరాధించే ఏ వ్యక్తి కానీ, లేక మీకు ప్రేరణ కలిగించే ఏ వ్యక్తి కానీ ఫలితాలని ముందుగా రూఢిగా తెలుసుకుని తన ప్రయాణాన్ని ప్రారంభించలేదు. కొంత ఆలోచన, ఉద్దేశ్యము వాళ్ళకి ఉండేవి, లక్ష్యం కూడా ఉండేది. కానీ ఆ లక్ష్యాన్ని ఎలా చేరుకోబోతున్నాము అనేది వాళ్ళకి తెలియలేదు. చిక్కుదారి గల ప్రదేశంలో ఉండడం అనేదే మీరు కోరుకున్న సాహస కార్యము. మొత్తం చూడాలని, ముందుగానే అన్నీ తెలుసుకోవాలని, చిటికలో మీ కలలు నిజమవ్వాలని మీరు అనుకోలేదు. ప్రయాణంలో సవాళ్లను ఎదుర్కోవాలి అనుకున్నారు. ఎందుకంటే ఆ సవాళ్లను అధిగమిస్తేనే మీకు నిజమైన సంతోషము, సంతృప్తి లభిస్తాయి. ప్రతి మనిషి అన్వేషించేది వాటి కోసమే. మనకి చూడండి, అనుకోకుండా దక్కేస్తుంది అనుకోండి, అంత ఆనందం ఉండదు. కానీ మనం కొంచెం కష్టపడిన తర్వాత దక్కింది అనుకోండి, ఎంత తృప్తిగా, ఎంత ఆనందంగా ఫీల్ అవుతాం మనం. నేను కష్టపడి సాధించుకున్నాను అని ఆ సంతృప్తి ఎంత గొప్పగా ఉంటుందో కదండి, ఎవరో ఫ్రీగా ఇచ్చింది తీసుకునే దానికంటే కూడా. అనస్థేషియా సోర్. మీరు ముందే ఊహించుకున్నట్లుగా అన్నీ జరగవు. అందుచేత మీరు మరో మార్గంలో ప్రయత్నించేందుకు ముందుగానే వ్యూహం సిద్ధం చేసి ఉంచుకోవాలి. అది ఒక పద్మ వ్యూహం లాంటిది. మీరు ముందుకెళ్తారు, కానీ మీ దారి కొంత దూరం తర్వాత మూసుకుపోయినట్లు గమనిస్తారు, అంతే. వెనక్కి తిరిగి మీరు మరో దారి వెతుక్కుంటారు. అయినప్పటికీ అది మిమ్మల్ని చివరి మజిలీకి తీసుకెళ్లి మీ కలలను సార్థకం చేస్తుంది. మీ కలలను చేరుకునే దారిలో ప్రయాణం చేస్తున్నప్పుడు హఠాత్తుగా మీ ముందు ఒక అడ్డుగోడ ప్రత్యక్షం అవ్వచ్చు. ఇక ఎటూ పోలేని స్థితికి చేరుకున్నారని, ప్రయాణం ముగిసిపోయిందని మీకు అనిపించవచ్చు. కానీ సరిగ్గా పద్మ వ్యూహంలో ఉన్నట్టుగానే పరిస్థితులు ఎలా ఉన్నట్టు తోచినప్పటికీ ఎప్పుడూ కూడా మిమ్మల్ని తీసుకెళ్లేందుకు మరో దారి ఉంటుంది. మీ కలల విజయము పద్మవ్యూహం మధ్యలో ఉందని మీకు అనిపించినట్లయితే ఎలాంటి మలుపులు, చిక్కులు ఎదురైనా మీరు ధైర్యాన్ని వేడరు. ఎందుకంటే తర్వాతి మలుపు తిరగగానే మీకు విజయం లభిస్తుందని మీకు తెలుసు. కలలు సాకారం చేసుకునే పద్ధతి అదే. జాన్ పాల్ డిజోరియా. అంతా ఒకేసారి మీకు అందుతుందని అనుకోకూడదు. కానీ మీరు నిజంగా ఏదైనా కావాలని కోరుకున్నట్లయితే ఒక్కొక్క అడుగే వేస్తూ ముందుకు వెళ్ళండి. ఒకేసారి ఒక గజం దూరం వెళ్ళటం కంటే ఒక్కొక్క అంగుళం కదలటం తేలిక. చిన్న చిన్న అడుగులు వేస్తూ ముందుకు సాగిపోండి. లిజ్ మరి. అందరికీ ఎన్నో రకాల సమస్యలు ఎదురవుతాయని నాకు తెలుసు, కానీ ఎంత పెద్ద ప్రతిబంధకం కలిగించే పరిస్థితులు ఎదురైనప్పటికీ మీరు ఒక పని చేయగలుగుతారు. థియోడోర్ రూజ్వెల్ట్ చెప్పినట్లు, మీకు చేతనైంది మీ దగ్గర ఉన్న దాంతో మీరున్న ప్లేస్ నుంచే చేయండి.
ఒక విషయాన్ని ఎంచుకుని దానికే అంకితం అవ్వండి. ఎక్కువ సమయం పట్టిన ఒక్కొక్క అంగుళము కదులుతూ ఒక్కొక్క విషయాన్ని ఎంచుకుంటూ మీకోసం ఒక కొత్త జీవితాన్ని రూపొందించుకోగలుగుతారు. సినిమాల్లో లాగా హఠాత్తుగా మొత్తం మారిపోయి మీరు విజయం సాధించే నాటకీయమైన పరిస్థితి చోటు చేసుకోవాలని ఏమీ లేదు. అలాంటి ఆశలు పెట్టుకోకండి. అంటే సినిమాలో చూపిస్తారు చూడండి, హీరో ఈ రోజు మొదలు పెడితే వద్దున్న కోటీశ్వరుడు అయిపోతాడు. అలా కాకుండా మనం ఏంటంటే ఒక్కొక్క అడుగు ముందుకు వేసుకోండి. మనం చిన్నప్పుడు తాబేళ్లు కుందేలు స్టోరీ చదువుకున్నాం కదండి, అలాగా తాబేళ్లు చూడండి నెమ్మదిగా వెళ్ళి దాన్ని సక్సెస్ని అందుకుంటుంది. అలాగే మనం కూడా ఒక్కొక్క అడుగు వేసామనుకోండి, మనం ఏది అనుకుంటే అది దాన్ని సాధించగలుగుతాము. కానీ వెనక్కి అయితే తిరిగి వెళ్లకుండా ముందుకు వెళ్తామంటే దాన్ని ఎలా అయినా సాధిస్తాము. ఒకసారికి ఒక అడుగే, ఒక్కొక్క అడుగే ముందుకు వేస్తూ మీరు మీ ప్రయాణం జరపాలి అని గుర్తుంచుకోండి. మీరు ప్రయాణం చేస్తున్నంతసేపు అదొక్కటే గుర్తు చేసుకుంటూ ఉండండి. నిజానికి ఎప్పుడైనా మీరు వేయగలిగింది ఒక్క అడుగే. ఇక ముందు ప్రయాణంలో ఎదురవ్వబోయే అన్ని అవకాశాల గురించి ఇప్పుడే ఆలోచిస్తే మీ మనసు అదుపు తప్పి సమతూకాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. మీ కలల వైపుకి వెళ్లే దారి ఎలాగూ మీరు అనుకున్నట్లుగా ఒకేసారి ప్రత్యక్షం అవ్వదు. అందుచేత ఒక్కసారికి ఒక అడిగే అనే సిద్ధాంతానికి మీ మనసును మళ్లిస్తూ ఉండండి. ద సీక్రెట్ సినిమా నిర్మిస్తున్నప్పుడు ఈ సిద్ధాంతం నాకు చాలా బాగా ఉపయోగపడింది. నా కళ దారి తప్పి ఎటో వెళ్ళిపోవడము, నా మనసు మానవ సహజమైన ధోరణిలో అటు లాగడం మొదలుపెట్టిన ప్రతిసారి తర్వాత అడుగు ఎటు వేయాలి అనే విషయం మీదకి నా మనసును మళ్లించాను. అలా ఒక్కసారికి ఒక అడుగే ముందుకు వేస్తూ నా కళని నిజం చేసుకున్నాను. లిజ్ మరి, మీకు ప్రతి అడుగు ముందే కనిపిస్తుందని అనుకుంటే మీరు పొరబడ్డట్టే. అలా చెయ్యాలి చేయగలం అనుకోవడమే పొరపాటు. అన్నింటినీ మనము అదుపు చేయగలం అని అనుకోకూడదు. నార్కోటిక్స్ ఎనానిమస్ అనే పేరు గల నల్లమందు తాగుడు వ్యసనాన్ని మార్పించే సంస్థలో మా అమ్మ ఒకసారి చేరింది. అక్కడ చికిత్స కోసం వచ్చిన వాళ్ళందరూ నిర్మలమైన మనస్సుతో ఇలా ప్రార్థించేవారట: భగవంతుడా, నేను మార్చలేని విషయాలని అంగీకరించగల శాంతమైన మనస్సునివ్వు, మార్చగల వాటిని మార్చేందుకు ధైర్యం ఇవ్వు, ఆ రెండింటికి గల తేడాన్ని తెలుసుకునే వివేకాన్ని ప్రసాదించు. మళ్ళీ ఒకసారి చదువుతున్నానండి, ఇది ఎంత బాగుందో. మనం కూడానండి చాలాసార్లు ఏమనుకుంటామంటే, మనం ఇప్పుడు చేసేది ఏంటి, ప్రతిదీ మారాలి అంటే ఎవరిని విమర్శించకూడదు, మన జీవితంలో ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే తిట్టుకోకూడదు, మన జీవితాన్ని నా డిజైన్ అని గుర్తు తెచ్చుకోవాలి, ఎవరి మీద కోపం రాకూడదు. మనం ఇవన్నీ ప్రాక్టీస్లు చేసుకుంటున్నాం ఇవే కదండి. ఎవరి మీద అసూయ రాకూడదు, దేనికి చిరాకు పడకూడదు, ఇలాంటివన్నీ నేర్చుకుంటున్నాం కదా మనం. వెంటనే మనకు కోపం వచ్చేస్తుంది, వెంటనే గమనించుకుంటున్నాము. అంటే ఒక్కొక్క స్టేజ్ దాటుతున్నాం మనం, ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్నాం మనము. ఒక స్టేజ్ వచ్చేసరికి చివరికి అన్నిటికీ అతీతంగా ఉండగలుగుతాము. ఆ స్థితప్రజ్ఞత కోసం మనం ప్రయత్నిస్తున్నాము. ఒక స్టేజ్ వచ్చేసరికి ఖచ్చితంగా వస్తుంది. ఈ ప్రార్థన అంటండి, రోజు మనం ఇది చేసుకుంటే ఎంత బాగుంటుందో చూడండి. ప్రార్థన: భగవంతుడా, నేను మార్చలేని విషయాలని అంగీకరించగల శాంతమైన మనస్సునివ్వు. మనం కొన్ని విషయాలండి మన జీవితంలో జరుగుతూ ఉంటాయి, మార్చలేం మనము. అలాంటి విషయాలను ఏం చేయాలి, యాక్సెప్ట్ చేయాలి. దాన్ని అంగీకరించగలిగే శక్తిని నాకు ఇవ్వు. మార్చగల వాటిని మార్చేందుకు ధైర్యాన్ని ఇవ్వు. కొన్ని వాటిని మనం మార్చగలుగుతాము, అలాంటి వాటిని మార్చగలగడానికి ధైర్యాన్ని ఇవ్వు. ఆ రెండింటికి గల తేడాన్ని తెలుసుకునే వివేకాన్ని ప్రసాదించు నాకు. అంటే ఇది నేను మార్చగలనా, యాక్సెప్ట్ చేయాలా ఇక్కడ, లేదు ఇదేమో ఖచ్చితంగా మార్చాలి. ఆ రెండింటికి తేడా మనకు తెలిస్తేనే కదా మనం మార్చగలుగుతాము. అలాంటి వివేకాన్ని ప్రసాదించమని మనం కూడా కోరుకోవాలి. మా అమ్మని బాగు చేసి ఇంటికి తెచ్చుకోలేకపోయాను. మా నాన్న రక్త పరీక్షలో హెచ్ఐవి ఉంది అన్న నిజాన్ని మార్చలేకపోయాను. వాతావరణం మీద నా అదుపాజ్ఞలు పనిచేయలేదు. మీ వశంలో లేని వాటిని మీరు ఒక జాబితాగా రాసి పెట్టుకోవచ్చు. మీ శక్తినంతా అందుకోసమే దారపోసారంటే అది గాలికి ఎగిరిపోతుంది. దీనికి బదులు మీరు సరే నేను చేయగలిగింది ఏంటి అనండి. కొన్ని పరిస్థితుల్ని మనం మార్చలేము, అలాంటప్పుడు దాన్ని అంగీకరించాలంతే. లేకపోతే అలా అంగీకరించకుండా దాన్నే ఏదో చేయాలనుకున్నాం అనుకోండి, మన ఎనర్జీ అంతా అక్కడ వేస్ట్ అయిపోతుంది. అందుకని ఎక్కడ దాని ఆ వివేకాన్ని మనం కలిగి ఉండాలి. మైకేల్ ఆక్టన్ స్మిత్: నేను ఒక్కొక్క అడుగే వేస్తూ ముందుకు సాగాను, ఒక్కోసారి వెనకడుగు వేశాను, దారి తోచని స్థితికి కూడా చేరుకున్నాను. కానీ మీ మనసులో ఆ పెద్ద ఊహ ఉన్నంత కాలము లక్ష్యాన్ని చేరుకుంటారు అన్న నమ్మకము మీకు ఉంటుంది. చివరికి తప్పకుండా చేరుకుంటారు. ఇక సరిగ్గా పద్మ వ్యూహంలో ఉన్నట్లుగానే మీరు ఒకరోజు ఒక మలుపు తిరుగుతారు, అంతే హఠాత్తుగా లక్ష్యాన్ని చేరుకుంటారు. మీ కళ అలవోకగా నిజమైపోతుంది. ఒక్కసారి మీ కళని సాకారం చేసుకున్నాక మీరు చేసిన ప్రయాణం వైపు వెనక్కి తిరిగి చూసుకుంటే అడ్డు వచ్చిన ప్రతి గోడ మిమ్మల్ని మరో దారి వెతుక్కునేట్టు చేసిందని, ఆ దారి మిమ్మల్ని మీ కళ వైపు తీసుకెళ్లడమే కాకుండా మీరు సాధ్యము అనుకున్న లక్ష్యం కన్నా మెరుగైన లక్ష్యానికి మిమ్మల్ని చేర్చిందని తెలుసుకుంటారు. చూడండి, ఒక్కసారి నిజంగా సక్సెస్ అయిపోయిన తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటేనండి మనకు చాలాసార్లు గోడలు అడ్డొచ్చినాయి. అడ్డు అంటే ఎవరైతే సక్సెస్ అవుతారో వాళ్ళు ఒకసారి గమనించుకుంటే అర్థమవుతుందండి. ఆ అడ్డు వచ్చినప్పుడు కొంతమంది వెనక్కి తిరిగి వెళ్ళిపోతారు, నేను సాధించలేనని.
కానీ అప్పుడు ఆగకుండా ఇంకో దారి చూపించింది. అడ్డుగోడ ఏం చేస్తుంది మనకి, అక్కడ ఆపేయలేదు అది, ఇంకొక దారి చూపించింది. ఆ దారి ఏంటంటే మన కళని నిజం చేసే దారి. అలాంటి దారులన్నీ చూపిస్తాయి మన అడ్డుగోడలు కూడా. మనం అనుకుంటాం వీళ్ళ నా జీవితంలో అడ్డు చేస్తున్నారు, నన్ను అడ్డు పెట్టేస్తారు అనుకుంటాము, కానీ అక్కడ కూడా మన జీవితంలో ఇంకా ముందుకెళ్లే పరిస్థితి ఏదో ఉంది కాబట్టి వాళ్ళు మనల్ని అడ్డుకుంటున్నారు. అందుకని ఎవరో నన్ను అడ్డు పెట్టేశారు మనం అనుకోక్కర్లేదండి. కంపల్సరీ మనకు అక్కడ ఏదో నేర్చుకోవాలి మనం అని అని గుర్తుపెట్టుకోవాలండి. అక్కడ నిజం చెప్పాలంటే అసలు గోడలు అనేవి ఏమీ ఉండవు, అవి ఉన్నట్టు అనిపిస్తుంది అంతే. దారి తోచకపోవడం అంటూ ఉండదు, అలా అనిపిస్తుంది అంతే. ఆ రెండూ కూడా మరో దారి వెతుక్కునేటట్టు చేసి మరింత మెరుగైన లక్ష్యానికి మిమ్మల్ని చేరుస్తాయి. జిఎం రావు: 4 దశాబ్దాలుగా నేను చేసిన ప్రయాణంలో మేము అనుకున్న విధంగా పనులు కలిసి రాని సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఆగి విశాలమైన దృక్పథంలో ప్రత్యామ్నాయ మార్గాన్ని వెతుక్కునేందుకు నేను తటపటాయించలేదు. ఒక అంతర్జాతీయ భారీ విద్యుత్తు కేంద్ర నిర్మాణానికి సంబంధించిన పనిలో 50% $1.2 బిలియన్ల వేలంపాట్లో దక్కించుకున్నప్పుడు ఈ మధ్యనే మాకు పైన చెప్పిన అనుభవం ఎదురైంది. మేము అనుకున్నట్లుగా పనులు వనగొడకపోయేసరికి, మా భాగస్వాముల అభిలాషకి మా అభిలాషలకి పొంతన లేని స్థితి ఏర్పడేసరికి తాత్కాలికంగా మాకు నష్టం వాటిల్లినా వెనక్కి తగ్గాలి అని నిర్ణయించుకున్నాము. అయినప్పటికీ ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే మాకు నష్టం కంటే లాభమే ఎక్కువ కలిగింది. ఉద్దేశ్యం స్వచ్ఛంగా ఉన్నట్లయితే ఈ విశ్వం మీకు బహుమతిని అందించే మార్గాన్ని స్వయంగా వెతుక్కుంటుంది. హీరోగా చేసే ప్రయాణంలో మీ నిబద్ధత ఎప్పుడైనా తడబడే పరిస్థితి వస్తే, అది నిరాశ వల్ల, నిరాకరణ వల్ల, మీరు అనుకున్నది జరగకపోవడం అనే బాధ వల్ల అయితే, అలాంటి సమయాల్లోనే మీరు నిరంతరము మీ కలల దిశగానే ప్రయాణం చేస్తున్నారని, అది అతి గొప్ప ఫలితాలని అందించబోతోందని గుర్తు చేసుకోండి. అంటే ఎప్పుడైనా సరే మీరు కమిట్మెంట్తో ఉన్నారండి, అయినా సరే అక్కడ తడబడే పరిస్థితి వచ్చింది, అలాంటప్పుడు కూడా ఏమనుకోవాలి, ఖచ్చితంగా ఏదో మంచి ఫలితమే నాకు వస్తుంది అనే ఆశతో ఎప్పుడు ఉండాలి. మేస్టిన్ కిప్: ఒక పారిశ్రామికవేత్తగా ఒక మాట చెప్తాను, అదే కీలకమైన మలుపు తిప్పడం అంటే. దాని అర్థం, నేను చేస్తున్న పని ఫలితాన్ని ఇవ్వనట్లయితే నేను మలుపు తిరగబోతున్నాను, నేను నేర్చుకున్నది ఆచరణలో పెట్టి కొత్త యుక్తిలో పని చేస్తాను అని. ఇక హీరో చేసే ప్రయాణంలో అతి ముఖ్యమైనది అదే. ఏది పని చేస్తుందో చూడండి, పని చేయని దాన్ని మార్చేయండి, మళ్ళీ ఒక్కసారి ప్రయత్నించండి, చివరికి లక్ష్యాన్ని చేరుకుంటారు. జాన్ పాల్ డిజోరియా: కళలు మారతాయి. నా భాగస్వామితో కలిసి 1980లో నేను జాన్ పాల్ మిచెల్ సిస్టమ్స్ని ప్రారంభించినప్పుడు మా కళ ఏటా $5 మిలియన్ సంపాదించగలిగితే మా ఇద్దరికీ చెరి $2 లక్షలు, $2,50,000 లభిస్తాయి. ఇక జీవితం సుఖంగా గడిచిపోతుంది. ఇక ఆ స్థితికి మా కంపెనీ చేరుకునేసరికి మా కళ మారి పెద్దదయ్యింది. అందుచేత ఒక కళని సాధించిన తర్వాత మీరు మరొక కళ కంటారు, అది ఒక పరిణామము. నిజంగానే మనం అనుకుంటాం ఇది వస్తే చాలు నాకు అనుకుంటామండి, నిజంగా ఆ స్టేజ్కి వచ్చేసరికి ఏమనిపిస్తుంది, ఇది కాదు ఇంకా సాధించాలనుకుంటాం కదా, మారిపోతుంది. ఆ స్టేజ్ వచ్చేసరికి, ఆ కళను సాధించేసరికి ఇంకా పెద్ద కళ మనకు ముందుకు వచ్చేస్తూ ఉంటుంది. హీరో ప్రయాణంలో మీరు సంచలనాత్మకమైన మలుపులు అనుకోని పరిస్థితులు ఎదుర్కొంటూ ముందుకు సాగేటప్పుడు మీరు ఒక విషయాన్ని ఖచ్చితంగా నమ్మచ్చు, మీరు అనుకున్న దానికంటే మీ కళ తాలూకు ఫలితం చిన్నదిగా మాత్రం ఎప్పుడూ ఉండదు, అది ఇంకా పెద్దదిగానే పరిణమిస్తుంది. అలాంటి ఫలితాలు దక్కుతాయని మీరు ఎన్నటికీ ఊహించలేరు. అంటే మనం ఎప్పుడైతే దాన్ని సాధిస్తూ ముందుకెళ్తామోనండి, మనం అనుకున్న దానికంటే కూడా ఎక్కువ సక్సెస్ని మనం తీసుకోగలుగుతాము. వ్యతిరేకించేవారు, సమర్థించేవారు. పీటర్ ఫోయో: మనం అందరము మనల్ని వ్యతిరేకించే వాళ్ళని ఎదుర్కొంటాము. ఇంత పెద్ద వ్యాపారాన్ని నెలకొల్పేందుకు నేను తీవ్రంగా నన్ను వ్యతిరేకించే వాళ్లతో పోటీ పడాల్సి వచ్చింది. పీటర్ ఫోయో మీద అన్ని వైపుల నుంచి వ్యతిరేకత దాడి చేసింది. రోండా బైర్న్ గారు చెప్తున్నారు. పీటర్ ఫోయో మీద అన్ని వైపుల నుంచి వ్యతిరేకత దాడి చేసింది. పెట్టుబడి పెట్టడంలో ఆసక్తి ఉన్నవారు, పోటీదారులు, ప్రభుత్వ అధికారులు కలిసి ఆయన తన స్వప్నాన్ని సార్థకం చేసుకోకుండా అడ్డుకుని ఉండేవారే. కానీ అంతమంది ఆయనను నిరాకరించిన, అన్ని కష్టాలు ఎదురైనా ఈనాడు నెక్స్టెల్ మెక్సికో సిబ్బంది సంఖ్య 17,000 మంది చేరింది. అత్యాధునికమైన టెలికమ్యూనికేషన్ సేవలని వాళ్ళు 4 మిలియన్ల వినియోగదారులకి అందిస్తున్నారు. వలస వచ్చి కార్మికులుగా పనిచేసే తల్లిదండ్రుల పిల్లవాడిగా జీవితాన్ని ప్రారంభించిన పీటర్ 5 ఏళ్ల కాలంలోనే నెక్స్టెల్ అనే తన అతిపెద్ద కళని సాకారం చేసుకున్నాడు. అప్పుడు అతని వయసు కేవలం 38. పీటర్ నాయకత్వంలో నెక్స్టెల్ మెక్సికో శరవేగంగా అభివృద్ధి అవసాగింది. గత 10 ఏళ్లలో అది కొన్ని కోట్ల డాలర్లు విలువ చేసే కంపెనీగా స్థిరపడింది. మేస్టిన్ కిప్: వ్యతిరేకించే వాళ్ళు ప్రయాణంలో ఒక భాగము. మీరు విజయాలను సాధిస్తూ ఉన్నట్లయితే, ఏదైనా గొప్ప పని చేస్తూ ఉన్నట్లయితే అందరూ మిమ్మల్ని అభిమానిస్తారు, కానీ కొందరు మాత్రం మిమ్మల్ని ద్వేషిస్తారని గ్రహించండి. దాన్ని నేను విజయానికి సంకేతంగా భావిస్తాను. అంతే కదండి, ఎవరు ఎప్పుడైనా సరే ప్రతి ఒక్కళ్ళు మనల్ని ప్రోత్సహించే వాళ్ళు, మనల్ని ఇష్టపడే వాళ్ళే ఉండరు. మనకి కంపల్సరిగా అందరి జీవితాల్లోనూ కొంతమంది మనల్ని వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు. అలా వ్యతిరేకించే వాళ్ళు ఉన్నప్పుడు మనం ఇంకా ఎక్కువగా ఎదగగలుగుతామండి. ఇంకొకటి ఏంటంటే, ఈయన విజయానికి సంకేతంగా ద్వేషించే వాళ్ళు ఉన్నారనుకోండి, మనం ఏదో సాధించాం కాబట్టే కదా మనల్ని ద్వేషిస్తున్నారు వాళ్ళు.
ఆ క్వాలిటీ వాళ్ళలో లేదు కాబట్టి మనల్ని చూసి ద్వేషిస్తున్నారు. దానికి కూడా ఓహో నేను మంచి క్వాలిటీస్ ఉన్నాయని దానికి కూడా మనం గర్వంగా ఫీల్ అవ్వచ్చండి. మనం మంచిగా ఉండి మన ధర్మ మార్గంలో ఉంటూ ఉన్నప్పుడు ఎవరైనా మనల్ని ద్వేషిస్తూ ఉన్నారనుకోండి, దానికి కూడా హ్యాపీగా ఫీల్ అవ్వండి. మన కర్మలు ఏమైనా చిన్న చిన్న కర్మలు ఉంటాయి కదండి, అవన్నీ తీసేస్తారు మనల్ని తిట్టుకునే వాళ్ళంతా. అలా అనుకున్నాం అనుకోండి, అసలు ఎవరు ఏమనుకున్నా ఎవరు ఏం చేసినా సరే మనం తీసుకోం లోపలికి దాన్ని. అంతకుముందు ఎవ్వరూ చేయని పని చేసిన ప్రతి వ్యక్తి కొన్ని వందల మంది శత్రువులను ఎదుర్కొన్నాడు. ఎప్పుడైతే సక్సెస్ వచ్చిందో కంపల్సరిగా ఆ ప్రత్యర్థులు పెరిగిపోతూ ఉంటారు. అతనికి అలా అసాధ్యమని అన్నారు వాళ్ళు. ఒక గదిని వెలుగుతో నింపే పరికరాన్ని తను కనిపెట్టబోతున్నానని ఎడిసన్ అన్నప్పుడు అందరూ అతనితో ఏమని ఉంటారు? ఒకరికొకరు కొన్ని వేల మైళ్ల దూరంలో ఉన్న ఇద్దరు వ్యక్తులు ఒకరితో ఒకరు మాట్లాడుకునేందుకు వీలు కల్పించే పరికరాన్ని కనిపెడతానని గ్రాహం బెల్ అన్నప్పుడు జనం ప్రతిక్రియ ఎలా ఉండి ఉంటుంది? నిజంగానే అప్పుడు ఫోన్ కనిపెడతాను, నేను ఎక్కడో దూరంగా వేరే దేశంలో ఉన్న వాళ్ళతో మాట్లాడచ్చు అంటే నమ్మగలుగుతామండి? అప్పుడు నమ్మేవాళ్ళు కారేమో ఎవరు ఆయన కనిపెట్టే వరకు. మీకు ఒక పెద్ద కల ఉందని మీరు అన్నప్పుడు మీ చుట్టూ దాన్ని వ్యతిరేకించే వాళ్ళు చాలా మంది ఉంటారు అనే విషయాన్ని మీరు నమ్మాలి. మీ కళని సాధించడంలో మీరు కృతకృత్యులవుతారు అనటానికి అదే నిదర్శనము. అనస్థేషియా సోర్, 1995 నాటికి నా పని బాగా పెరిగింది. అప్పుడు బెవర్లీ హిల్స్లో నా బ్యూటీ పార్లర్ తెరవాలి అనుకున్నాను. ఇంటి యజమానిని కలుసుకునేందుకు వెళ్ళాను. ఆయన నాతో, మీకేమైనా మతిపోయిందా? కనిబొమ్మలు తీర్చిదిద్దే పనిలో సంపాదించే డబ్బు ఇక్కడ ఇంటి అద్దె చెల్లించేందుకు కూడా సరిపోదు అన్నాడు. నాకు జాగా అద్దెకి ఇవ్వనన్నాడు. కానీ నాకు నా పని మీద ఉన్న పిచ్చి ఇష్టం చూసి చివరికి సరే అన్నాడు. అలాగే 6 నెలలకి అద్దిస్తాను అన్నాడు. మొదటి రోజే నా బ్యూటీ పార్లర్ ముందు జనం బారుడు తీరి నిలబడడం చూశాడు. ఒకరోజు నన్ను పిలిచి, ఇంతకు ముందు ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు నేను, మీరు నిజంగా కనిబొమ్మలే తీర్చిదిద్దుతున్నారా అని అడిగాడు. లేడ్ హామిల్టన్, వ్యతిరేకించే వాళ్ళు ఎప్పుడూ మీ చుట్టూ ఉంటారు. మీరు సున్నిత మనస్కులైతే వాళ్ళ ప్రభావం మీ మీద పడక మానదు. కానీ దానికి మీరు ఎలా స్పందిస్తారు అనేది ముఖ్యము. ఆ వ్యతిరేకతకి బలైపోకండి. అలా అయితే వాళ్ళు తమ లక్ష్యాన్ని సాధించినట్లే. అంటే ఎప్పుడు మనల్ని వ్యతిరేకించే వాళ్ళు ఉంటారండి, కానీ మనం వాళ్ళని పట్టించుకుంటూ ఉన్నామనుకోండి, మనం ముందుకు వెళ్ళలేము. వాళ్ళకి బలైపోకండి మీరు. కానీ నిజంగా అలాంటి వాళ్ళు ఉన్నారంటే మీ లక్ష్యాన్ని సాధించారు, మీరు ఏదో సాధించారు కాబట్టి మిమ్మల్ని అలా వ్యతిరేకిస్తున్నారు వాళ్ళు. వ్యతిరేకించే వాళ్ళు చూపించే ప్రభావం మిమ్మల్ని బట్టి ఉంటుంది. వాళ్ళ మాటలకి మీరు ఎలా స్పందిస్తారో మీరే తెలుసుకోవాలి. వ్యతిరేకించే ఒక వ్యక్తి ప్రభావానికి మీరు లొంగిపోయినట్లయితే మరింత మంది మిమ్మల్ని వ్యతిరేకించేవారు తయారవుతారు. ఇక్కడే మనం బుద్ధుని ఆదర్శంగా తీసుకోవాలండి. బుద్ధుడు చూడండి, ఎవరైనా ఆయన నోటి మీద ఉమ్మేసినా కూడా ఆయన పట్టించుకోకుండా నవ్వుతూ ఉండేవారంటండి. వాళ్ళంతా శిష్యులైపోయారు ఆయనకి. అంత ప్రశాంతంగా ఉండేవారు. అంటే మన జీవితంలోకి ఎందుకు వస్తారంటే అలాంటి వాళ్ళు, మనల్ని పరీక్ష పెట్టడానికి యూనివర్స్ పంపిస్తూ ఉంటుంది. నువ్వు ఎలా ఉన్నావు, ఎవరో నిన్ను తిడుతుంటే మళ్ళీ తిరిగి తిడుతున్నావు అని కూడా చెప్పారు కదా. మీరు ఎదుటి వాళ్ళు ఏం చేస్తే మీరు ఆనందంగా ఉంటారో మీరు అలాంటి పనులే చేయండి అని. ఎదుటివాడు తిడుతున్నాడంటే మనం బాధపడుతున్నాము, మనం అలాంటి పనులు చేయకూడదు కదా. అప్పుడు కూడా మనం యాక్సెప్ట్ చేసేసి సరే వాడి కర్మ వాడిది అనుకున్నాం అనుకోండి, మనం అలా ఉండగలగాలి అలాంటి స్టేజ్కి. అప్పుడు కూడా ఏంటి, మనం ఒక స్టేజ్లో ఉన్నాం కాబట్టి వాడు మనల్ని వ్యతిరేకిస్తున్నాడు ఆ భావంతో ఎప్పుడైతే ఉంటామోనండి, వాడి మీద జాలి కలుగుతుంది. మనం తిట్టే వాడి మీద కూడా జాలేస్తుంది. మనకి తెలియదు పాపం వీడికి అనేది. వ్యతిరేకించే ఒక వ్యక్తి ప్రభావానికి మీరు లొంగిపోయినట్లయితే మరింత మంది మిమ్మల్ని వ్యతిరేకించేవారు తయారవుతారు. అలా కాకుండా యాక్సెప్ట్ చేయకుండా మనం తిడతా ఉన్నాం అనుకోండి, ఇంకా తిట్టేవాళ్ళు పెరిగిపోతూ ఉంటారు మనకి. అందుకే వాళ్ళ మాటలను పట్టించుకోకండి. వ్యతిరేకించే వాళ్ళ ఉద్దేశానికి పూర్తి విరుద్ధంగా వాళ్ళ మాటలు మీ పనికి ఆటంకం కలిగించడానికి బదులు మీలో కొత్త శక్తిని నింపి ప్రేరేపించే అవకాశం కూడా ఉంటుంది. ఆ శక్తి మిమ్మల్ని వేగంగా ముందుకు నెట్టి మీ స్వప్నాలని సార్థకం చేసుకునేందుకు తోడ్పడే అవకాశం ఉంది. పీటర్ ఫోయో, వ్యతిరేకించే వారిని మిమ్మల్ని మరింత ముందుకు నడిపించి గొప్ప విజయాన్ని సాధించేందుకు పనికి వచ్చే శక్తిగా చూడగలగడం ఒక అద్భుతమైన అనుభవము. మనం కొన్ని సినిమాల్లో చూస్తాం చూడండి, విలన్ నువ్వు సాధించగలవా అనగానే హీరో సాధించేస్తా ఉంటాడు కదా. అలాగా మనం కూడా ఏంటంటే వాళ్ళని చూసి కొంతమంది ఇలా అన్నాడు కదా, నువ్వు సాధించలేవు అన్నాడు కదా, ఎలా అయినా సాధించాలి అలా కూడా టార్గెట్ పెట్టుకుంటారు కదా. అలా మనం ఎప్పుడు పాజిటివ్గా తీసుకోవాలి. ఇలా అన్నారు కదా ఎందుకు చూపిద్దాం అన్నట్టు మనం కూడా ఏదైనా సరేనండి నేను సాధించగలను అని ఆ వ్యతిరేకించే వాళ్ళని కూడా దానిలో కూడా పాజిటివిటీ చూడగలగాలి మనం. లేడ్ హామిల్టన్, నా పనులని వ్యతిరేకించే ఎంతో మందిని నేను ఇంధనంగా వాడుకున్నాను. నువ్వు ఆ పని చేయలేవు అనే మాటల్ని ఓ తప్పకుండా నేను ఆ పని చేయగలను అని అర్థం చేసుకున్నాను. చూడండి, ఎవరైనా నువ్వు ఆ పని చేయలేవు అని అన్నారనుకోండి మన దగ్గరికి వచ్చి, వెంటనే నేనేమనుకునేవారంట, నేను ఆ పని చేయగలను అనుకునేవారంట. ఆ భావనే నన్ను ఉత్సాహపరిచింది. వ్యతిరేకతని తలకిందులు చేసి బొంగరంగా తిప్పి సానుకూలంగా మార్చుకున్నాను. ముఖ్యంగా నా ప్రపంచంలో వ్యతిరేకించే వాళ్ళు ఎక్కువ మంది, ఇప్పటికీ ఎక్కువగా అలాంటి వాళ్లే ఉన్నారు. ఎప్పుడైనా సరే అండి, మన పక్కన ఎప్పుడు అలాంటి వాళ్ళు ఉంటారండి. ఎందుకు ఉంటారంటే మనం ఎలా ఉన్నామా అని అదొకటే గుర్తుపెట్టుకోండి. మనకి ఇది వీళ్ళందరూ కూడా నన్ను పరీక్ష పెట్టడానికి వచ్చారు అని ఎప్పుడైతే అనుకుంటామో ఆ వ్యతిరేకతను మనం లోపలికి తీసుకోకుండా ఉండగలుగుతాము. దాన్ని కూడా సానుకూలంగా మార్చుకోగలుగుతాము. పీటర్ బర్వాష్,
నన్ను విమర్శించే వాళ్ళని గురించి నేను ఎక్కువగా పట్టించుకోలేదు. సరైన మార్గాన్ని వెళ్తున్నాను అనే భావన ఎప్పుడూ నా మనసులో ఉండేది. ఎన్నోసార్లు ఈ పని చేయడం నా వల్ల కాదని అందరూ అన్నారు. ఆ మాట మళ్ళీ మళ్ళీ విన్నాను. నాలోని పట్టుదలని చివరి బొట్టు దాకా వాడుకుని పని సానుకూలం చేసుకున్నాను అని స్టార్బక్స్ చైర్మన్ హోవర్డ్ షుల్ట్జ్ చెప్తున్నారు. వ్యతిరేకించే వాళ్ళు మిమ్మల్ని మరో దారి వెంట ఇంకా మెరుగైన దారిలో వెళ్ళేటట్లు చేయగలరు. మీ కళని సాకారం చేసుకునే విధానాన్ని మీరు మనసులో ఊహించుకుని ఉండొచ్చు. ఆ విధానాన్ని అనుసరిస్తూ ఒక మార్గాన్ని ఎంచుకుని ప్రయాణం చేసేటప్పుడు వ్యతిరేకించే వాళ్ళు దారిలో మీకు ఎదురవుతారు. నిర్ణయాధికారం వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది. మీ కళని చేరుకునే మార్గంలో వాళ్ళు అడ్డంకులని ఏర్పరుస్తారు. ఇక ఆ దారిన ముందుకు పోయే అవకాశం లేనందున మీరు మరో మార్గం వెతుక్కుంటారు. మీ కళలని సాకారం చేసుకోవడానికి మీరు ఎంచుకున్న ఈ రెండో మార్గం మీరు మొదట ఎంచుకున్న మార్గం కంటే ఎన్నో రెట్లు మెరుగైంది అని గ్రహిస్తారు. ఇదంతా వ్యతిరేకించిన వారి చలవే అని తెలుసుకుని మనసులోనే వాళ్ళని ఆశీర్వదిస్తారు. ఒక్కొక్కసారి మనకు అడ్డుపడతారు కదండి, ఎవరైతే అడ్డుపడ్డారో ఇంకా ఆ దారిలో ముందుకు వెళ్ళడానికి లేదు, అప్పుడు వేరే దారి చూసుకుంటారు. ఆ వేరే దారి చూసుకున్నప్పుడు ఏంటంటే ఆ ఫస్ట్ సారి వెళ్ళే దారిలో కంటే ఈ దారిలో రెండో దారి ఏదైతే ఉందో దాంట్లో ఇంకా మంచి ఇంకా బాగా ఎదగగలే అవకాశం ఉంటుందంటండి. అప్పుడు ఏమనుకుంటాం మనం, వాడు అక్కడ అడ్డు పెట్టాడు కాబట్టి ఇక్కడ నేను ఇంకా మంచిగా సాధించగలిగాను. అందుకే మనకి ఏదైనా మన మంచికి, మన జీవితంలో ఏది జరిగినానండి ఇప్పుడు తెలియదు, అది ఫ్యూచర్లో ఖచ్చితంగా అర్థమవుతుంది మనకి. ఈ కొన్ని కొన్ని సందర్భాల్లో అనిపిస్తుంది కదా నా జీవితం ఏంటి ఇలా ఉందని. తర్వాత కొన్ని కొన్ని సంవత్సరాలు అవ్వచ్చు, కొన్ని రోజుల్లోనే అనిపిస్తుంది ఆ రోజు అలా జరిగింది కాబట్టి ఈ రోజు ఎలా ఉంది నా జీవితం చాలా బాగుందని. అందుకని ప్రతిదీ ఏది జరిగినా నా మంచికే అనుకోవడం అనేది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి మనము. పీటర్ ఫోయో, విపరీతమైన వ్యతిరేకత కనబరిచే వాళ్ళు నాకు ఎదురైనప్పుడు నిజానికి వాళ్ళు ముందుండి నేను చేరుకోదలుచుకున్న చోటికి నన్ను తీసుకెళ్తున్నారు అని గ్రహిస్తాను. నన్ను వెనక్కి లాగడం పోయి సరైన మార్గాన్ని మరింత వేగంగా ప్రయాణం చేసేందుకు సాయపడతారు వాళ్ళు. వీళ్ళంతా చూడండి, నెగిటివ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో మన చుట్టూ ఉన్న నెగిటివ్గా ఉండి మాట్లాడే వ్యక్తులు లేకపోతే ఆ పరిస్థితులు అలాంటివి ఉంటాయి కదండి, వాళ్ళందరినీ కూడా ఎలా ఎదుర్కొన్నారో అని ఎంత స్ట్రాంగ్గా చెప్తున్నారో చూడండి. వీళ్ళు ఏం చేశారు, వీళ్ళందరూ సక్సెస్ సాధించిన వాళ్ళు ఈరోజు మనకి చెప్పే వాళ్ళందరూ వీళ్ళు ఏం చేశారు, వీళ్ళందరినీ వ్యతిరేకించే వాళ్ళని కూడా సానుకూలంగా చూస్తున్నారు వాళ్ళని. అలా చూసిన వాళ్ళే సక్సెస్ సాధించగలుగుతారండి. పీటర్ బర్వాష్, నేను కెనడాలో టెన్నిస్ పోటీలో ఆడుతున్నప్పుడు అప్పుడు టెన్నిస్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి నాకు ఒక ఉత్తరం రాశాడు. అందులో ఇలా ఉంది: మీరు అధ్వాన్నంగా ఆడతారు, అందుచేత ఆడడం మానేస్తే మంచిది. దాన్ని నేను ఒక అడ్డంకిలా అనుకోకుండా ఒక సవాల్గా తీసుకున్నాను. నేషనల్ ఛాంపియన్షిప్స్లో ఆడేందుకు కెనడాకి వెనక్కి వచ్చినప్పుడు చివరి ఆటలో బంతిని కొట్టేందుకు రెండో వైపుకు మారడానికి సిద్ధమవుతున్నాను. నేను అధ్వాన్నంగా ఆడతానన్న ఆ వ్యక్తి రాసిన ఉత్తరాన్ని బయటికి తీశాను. అయినా ఆ నేషనల్ ఛాంపియన్షిప్స్లో విజేతగా నిలిచేందుకు సిద్ధంగా ఉన్నాను. అందుకని మనల్ని ఎప్పుడు వెనక్కి లాగే వాళ్ళు ఎవరో ఉంటారండి. వాళ్ళందరినీ వాళ్ళ మాటలు పట్టించుకోకుండా అవి లోపలికి తీసుకోకుండా మనం ఉండగలగాలి. ఆ స్థిరంగా ఎప్పుడైతే ఉంటామో మనం ముందుకెళ్ళగలుగుతాము. అల్పబుద్ధి కనబరిచే అధిక సంఖ్యాకులని లెక్క చేయకండి. మీ ప్రయాణంలో మీకు పనికొచ్చే సలహా ఒకటి ఇస్తాను, విని ఆలోచించండి. మీ కళ గురించి ఇతరులకి చెప్పే ముందు మీకు మీరు గట్టి నమ్మకాన్ని, సంకల్ప బలాన్ని సమకూర్చుకోండి. మరీ త్వరగా ఇతరులకి మీ కళ గురించి చెప్పారంటే మీ ప్రయాణం ఇంకా మొదలవక ముందే వాళ్ళ ప్రతిస్పందనలు మీకు నిరాశ కలిగించవచ్చు. అంటే మనం ఏదైనా సాధించాలనుకున్నాం అనుకోండి, పక్కన వాళ్ళకి చెప్పేసామనుకోండి, వెంటనే వాళ్ళు నువ్వు చేయలేవు అని ఎక్కువగా మనకు అలాంటి సలహా ఇస్తూ ఉండొచ్చు. అందుకని మనం ఏదైనా సాధించాలనుకున్నప్పుడు మనకు సంకల్పం చాలా గట్టిగా ఉండాలి, నేను ఇది ఎలా అయినా సాధించాలి అని. అలా అనుకున్నప్పుడు మాత్రమే అప్పుడు పక్కన వాళ్ళకి చెప్పమంటున్నారు, లేకపోతే వాళ్ళు చెప్పింది చూసి తగ్గే ఛాన్స్ ఉంటుంది. అందువల్ల మీరు ప్రయాణం చేసే ఉద్దేశ్యాన్ని వదిలిపెట్టే అవకాశం ఉంది. ఇంతకు ముందు ఎందరి విషయంలోనూ ఇలా జరిగింది. అది మీకు అనుభవంలోకి వచ్చి ఉండవచ్చు. మామూలుగా మీ అనుభవంలో లేని ఏదో ఒక పని చేయాలి అనే ఒక గొప్ప ఆలోచన మీకు తట్టి ఉండొచ్చు. మీరు దాన్ని ఇతరులతో పంచుకుంటారు. వాళ్ళు మీ మనసుని సందేహాలతో నింపేస్తారు. మీ కలలని ఆచరణలో పెట్టే ప్రయత్నం చేసే లోపలే ఆ కళల గురించి మీరు ఆలోచించిన పథకాలన్నీ గాలిలో కలిసిపోతాయి. తర్వాత మీ దురదృష్టం కొద్దీ మీకు వచ్చిన ఆ గొప్ప ఆలోచనని ఆచరణలో పెట్టి ఇంకెవరో అద్భుతమైన ఫలితాలను పొందారని, గొప్ప విజయాన్ని సాధించారని మీకు తెలుస్తుంది. అలా వెనక్కి వెళ్ళిపోయారనుకోండి, అప్పుడు తర్వాత వేరే వాళ్ళు ఎవరికో ఐడియా వచ్చి ఉంటుంది. వచ్చి వాళ్ళు సక్సెస్ సాధించినప్పుడు బాధపడతాం, అయ్యో నాకు వచ్చింది కదా ఈ ఆలోచన, నేను చేయలేకపోయాను అని. జాన్ పాల్ డిజోరియా, ముఖ్యమైన కొద్ది మంది మీదే దృష్టి ఉంచండి. అల్పబుద్ధి కనబరిచే అధిక సంఖ్యాకుల్ని పట్టించుకోకండి. మనకి చూడండి, కొంతమంది మన జీవితంలో ప్రతిదానికి పాజిటివ్గా, మొన్న కూడా చెప్పారు కదా, మిమ్మల్ని ప్రోత్సహించే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని అనుసరించండి అని చెప్పారు కదా. ఇప్పుడు కూడా అంతే, అలాంటి వాళ్ళ మీద దృష్టి పెట్టండి. మనల్ని పాజిటివ్గా మనం చేసేది ఏదైనా పాజిటివ్గా చూసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి చెప్పండి అంతే. ఎక్కువ మంది కానీ ఎలా ఉంటారంటే నెగిటివ్గా ఉండే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కదా, వాళ్ళ వైపు చూడకండి, వాళ్ళ మాటలు వినకండి, వాళ్ళని పట్టించుకోకండి అని. ప్లీజ్ మరి ఇతరులు మీకు అన్ని విషయాలని నిర్వచించి చెప్పకుండా జాగ్రత్త పడండి. అందరికీ వాళ్ళ సొంత అభిప్రాయాలు ఉంటాయి. ఏది సాధ్యమో ఏది సాధ్యం కాదో చాలా త్వరగా మీకు చెప్పేస్తారు.
వాళ్ళు అంత బల్లగుద్ది మాట్లాడడం అనేది చాలా దురదృష్టకరము. అసలు పని చేయడం మొదలు పెట్టేదాకా ఏది సాధ్యమో ఎవ్వరికీ తెలియదు, ఎవ్వరూ చెప్పలేరు. కానీ కొంతమంది మేము ఇలా చేస్తామంటే నువ్వు అసలు చేయలేవను, లేకపోతే అది చాలా కష్టం ఇలా చెప్పి వెంటనే చెప్పేస్తారు. వాళ్ళు వాళ్ళు చేసి ఉండరు ఆ పని, అయినా సరే తెలిసినట్లు చెప్పేస్తూ ఉంటారు కదా. అందుకని ఎవరి అభిప్రాయాలు ముందుగా మీరు తీసేసుకోకండి. మీ ఆకాంక్షలని అవమానపరిచే వారికి దూరంగా ఉండండి. అల్పులు ఎప్పుడూ అలాంటి పనే చేస్తారు. కానీ నిజంగా ఘనమైన వ్యక్తులు మీరు కూడా గొప్పవారు అవ్వగలరు అనే భావనని మీలో కలగజేస్తారు అని మార్క్ ట్వైన్ రచయిత చెప్తున్నారు. ద సీక్రెట్ సినిమాని తీయాలి అనుకున్నప్పుడు నా మనసులో దాన్ని పూర్తిగా ఊహించుకుని దానికి ఒక రూపం ఇచ్చేదాకా నా కళ గురించి ఎవ్వరికీ చెప్పలేదు. 4 నెలల పాటు పరిశోధనలు చేస్తూ పథకాలు వేస్తూ ఆ కళని నాలో ఒక భాగంగా ఐక్యం చేసుకుంటూ ఇంకా ఎవ్వరూ నన్ను అడ్డుపడి ఆపలేరు అని రూఢి చేసుకునేదాకా కాలం గడిపాను. ఆ తర్వాతే బయట వాళ్ళకి నా కళ గురించి చెప్పాను. అప్పుడు ఇక 1000 మంది వ్యతిరేకించిన నా స్వప్నాన్ని సాకారం చేసుకోవడంలో వారిలో ఒక్కరి మాటలు కూడా నా మీద ప్రభావం చూపి ఉండేవి కాదు. అందుకని మీ కళలని ఆచరణలో పెట్టండి. మీ కళ మీద మీకున్న నమ్మకాన్ని ఆధారంగా చేసుకుని పని చేయండి. ఇతరులతో దాన్ని పంచుకునే ముందు మీ మనసులో దాన్ని స్పష్టంగా ఊహించుకుని దానికి ఒక రూపాన్ని ఇవ్వండి. మనం చెప్పారు కదండి, ఇమాజిన్ చేసుకోండి. మీరు ఏదైనా ఒకటి సాధించాలనుకున్నారంటే దాన్ని ముందు మనసులో సాధించేయాలి. దాన్ని ఎప్పుడైతే ఆ మనసులో మన సబ్ కాన్షియస్ మైండ్కి చాలా ఫిక్స్ అయిపోవాలి. ఇది సాధించేశాను అన్న ఫీలింగ్ ఎప్పుడైతే దానికి కలిగించామో అప్పుడు మాత్రమే బయటికి చెప్పండి. ఎందుకంటే ముందు మనసులో విజయం సాధించిన తర్వాత అప్పుడు బయట విజయాన్ని సాధించగలుగుతాము. మన సబ్ కాన్షియస్ మైండ్ నమ్మించడం అనేది ముందు ఇంపార్టెంట్ కదా. అందుకని ముందు ఆ పని చేయండి. మీరు బలంగా నమ్మండి, లోపల దాన్ని ఊహించుకోండి. అది సాధించేసినట్లు ఊహించుకున్న తర్వాతే బయటికి చెప్పండి అంటున్నారు. లేయిన్ బీచ్లీ మ్యాన్లీ సముద్ర తీరంలో సర్ఫింగ్ చేస్తూ నేను నైపుణ్యం సాధిస్తున్న సమయంలో నా కుడివైపు 2 మనుషులు ఉండేవారు. వాళ్ళు నన్ను నీళ్లలోంచి బయటికి రమ్మని చెప్తూ ఉంటే నా ఎడం పక్కన మరో 2 బ్రహ్మాండంగా చేస్తున్నావు, నీతో కలిసి సర్ఫింగ్ చేయడం భలే సరదాగా ఉంది అంటూ ఉండేవారు. అలాంటప్పుడు నేను ఎవరి మాట విని ఉంటానని అనుకుంటున్నారు మీరు? నా ఎడం వైపు ఉన్న 2 మాట అని వేరే చెప్పాలా? అంటే ఎవరైతే మనల్ని ప్రోత్సహిస్తూ ఉంటారో వాళ్ళ మాటే వినాలి. అంటే మనల్ని వ్యతిరేకించి నువ్వు చేయలేవు, లేకపోతే నెగిటివ్గా మాట్లాడే వాళ్ళ మాటలు వినకూడదు అని. పీట్ కారోల్ నన్ను ఉద్యోగంలోంచి తీసివేసినప్పుడు నేను మానసికంగా ఎదిగేందుకు, మరింత మనోబలం సంపాదించుకునేందుకు, ఆ గడ్డు పరిస్థితుల్లోంచి బయటపడేందుకు నాకు దోహదం చేసిన విషయము వాళ్ళ నిర్ణయాన్ని నేను ఆమోదించకపోవడమే. దాన్ని నేను అంగీకరించలేదంతే. వాళ్ళు చేసిందే సరైన పని అనే ఆలోచనని నేను ధిక్కరించాను. అలా వాళ్ళ ఆలోచనని తిరస్కరించేందుకు తగిన కారణం ఉంది అని నాకు అనిపించింది. వ్యతిరేకించే వాళ్ళ గురించి చెప్పాలంటే వాళ్ళవి మూసుకుపోయిన మనసులు. తమ శక్తి సామర్థ్యాలని పూర్తిగా ఉపయోగించుకోకుండా జీవితాన్ని గడుపుతూ ఉంటారు వాళ్ళు. ఒకవేళ తమ శక్తి సామర్థ్యాలని పూర్తిగా వినియోగిస్తూ ఉంటే దేన్నైనా సాధించడం సాధ్యమే అని తమ అనుభవాల నుంచి తెలుసుకుని ఉండేవారే. ఎవరైతే మనకి ఇలాంటి నెగిటివ్గా చెప్తా ఉంటారో అండి, వాళ్ళు ఏంటంటే వాళ్ళు అసలు చేసి ఉంటారు ఆ పని చేయకుండా పక్కన వాళ్ళు కూడా వెనక్కి లాగుతూ ఉంటారు అనమాట. నిజంగా ఎవరైతే ముందుకు వెళ్తారో వాళ్ళు ఖచ్చితంగా అన్ని సాధించగలుగుతారు అని. జాన్ పాల్ డిజోరియా నేను 11వ తరగతిలో ఉండగా మాకు వ్యాపారం అనే విషయాన్ని నేర్పే అధ్యాపకుడు క్లాసులో అందరి ముందర నాకు నా స్నేహితురాలు మిషెల్లీకి మేమెందుకు కొరగాని వాళ్ళమని, జీవితంలో ఏమీ సాధించలేమని చెప్పాడు. ఆయన తప్పు చెప్పాడని మా ఇద్దరికీ తెలుసు. మా జీవితాల్లో మేము తప్పకుండా ఏదో ఒకటి సాధించి చూపిస్తాము అనుకున్నాము. మిషెల్ సూపర్ స్టార్ అయింది. మామాస్ అండ్ పాపాస్ బృందంలో పాటలు పాడే గాయనిగా మిషెల్ ఫిలిప్స్ ఖ్యాతి సంపాదించుకుంది. ద సీక్రెట్ సినిమాని నిర్మిస్తున్నప్పుడు నాకు ఎంతో మంది విమర్శకులు ఎదురయ్యారు. కానీ వాళ్ళలో ఒకరిని మిగతా వారి కంటే ప్రత్యేకమైన వ్యక్తిగా నిలబెట్టొచ్చు. టీవీ రంగం నుంచి వచ్చిన కార్యనిర్వాహకుల పెద్ద బృందం ముందు నేను నా సినిమా మొదటి భాగం గురించి దృశ్యాలను చూపిస్తూ వివరిస్తున్నాను. అంతవరకు సాధించిన దానికోసం నేను ఏడాది పాటు కష్టపడ్డాను. నాకున్నదంతా త్యాగం చేశాను. నేను చూపించినంత వరకు నా సినిమాను చూసిన కార్యనిర్వాహకులు దాని గురించి ఒక్క మంచి మాట కానీ అభిప్రాయం కానీ వెలుపుచ్చలేదు. దానికి బదులు తీవ్రంగా విమర్శించారు. సినిమాలోని ప్రతి అంశంలోనూ ఏదో ఒక తప్పు ఎత్తి చూపారు. ఆ ప్రదర్శన నుంచి నేను దిగ్భ్రాంతికి గురైన స్థితిలో బయటికి నడిచాను. ఆ సమావేశం జరిగిన భవనంలోంచి వీధిలోకి వెళ్లి మతిపోయినట్లు వీధుల వెంట తిరిగాను. చివరికి నన్ను నేను సంభాళించుకుని విమానాశ్రయానికి వెళ్ళాను. ఇంటికి చేరుకునేందుకు 1 గంట ప్రయాణం చేయాల్సి వచ్చింది. విమానంలో కూర్చుని ఆలోచిస్తూ ఉంటే ఆ కార్యనిర్వాహకులు అంతు లేకుండా చేసిన విమర్శలన్నింటినీ సరిదిద్దుకోవడం నాకు సాధ్యం కాదు అనిపించింది. నాకు ఆ అవసరం కూడా లేదు అని గ్రహించాను. విమానం గమ్యం చేరుకునే వేళకి సినిమాలో చేయాల్సిన మార్పులు కొన్ని తట్టాయి. నాకు కలిగిన ఆ ప్రేరణని ఆచరణలో పెట్టాము. అవే చివరికి ఆ సినిమాకి గొప్ప విజయాన్ని చేకూర్చి పెట్టాయి. ఇక్కడ చూడండి, విమర్శించే వాళ్ళు ఎంత విమర్శించినా కూడా దాన్ని తీసేసుకున్నాం అనుకోండి వెంటనే డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. దాన్ని పట్టించుకుంటే, అతిగా పట్టించేసుకుంటే. అలా కాకుండా అక్కడ నిజంగానే వీళ్ళు కొంతమంది నిజమైన విమర్శిస్తూ ఉంటారండి. అప్పుడు ఒకసారి ఆలోచించాలి, నిజంగానే వీళ్ళు విమర్శించేది కరెక్టేనా ఒకసారి గమనించుకుని,
లేదు ఎంత విమర్శించాల్సిన పని లేదు అలా ఉందనుకోండి అప్పుడు వెంటనే దాని నుంచి బయటపడిపోవాలండి. అలా బయటపడిపోయారు కాబట్టి ఆ రోజు సీక్రెట్ అనే సినిమా అంత సక్సెస్ అయింది. మిగిలింది రేపు చెప్పుకుందామండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.